ఏపీ రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై స్పష్టత లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు సాయం చేస్తామన్న కేంద్రం ఇప్పుడు 1,500 కోట్లకే పరిమితం కావడమేంటని ప్రశ్నించారు. కేంద్రం మిగిలిన సొమ్ముకు తాను కేవలం ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తానంటోంది తప్ప అప్పుల చెల్లింపు బాధ్యత తనదేనని ప్రకటించలేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీ శ్రీలంక, జింబాబ్వేగా మారిందన్న కూటమి నేతలు ఇప్పుడు రాజధాని అప్పులపై ఏం మాట్లాడతారు అని ప్రశ్నిస్తున్నారు ఎంపీ గురుమూర్తి. ఆయనతో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిధుల అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఇచ్చినటువంటి సమాధానంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కేవలం అప్పులు మాత్రమే ఇప్పిస్తాం, కానీ దాని చెల్లింపులపైన ఎలాంటి ప్రకటన చేయలేదు, ఎవరు చెల్లించాలని దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆ ప్రశ్న అడిగినటువంటి ఎంపీ గురుమూర్తి మనతో ఉన్నారు. మీరు క్లియర్గా ప్రశ్న అడిగారు, అమరావతికి సంబంధించిన నిధులకు సంబంధించిన ప్యాటర్న్ ఏంటి, ఎవరు కట్టాలి, సో ఎలాంటి సమాధానం వచ్చింది? అమరావతికి సంబంధించినటువంటి నిధుల విషయంలో పూర్తిగా 15,000 కోట్ల రూపాయలని మీరేమన్నా భరించే అవకాశం ఉందా అని అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఒక సున్నా ఎగరగొట్టి 1,500 కోట్లు మాత్రమే గ్రాంట్గా ఇస్తాం, మిగిలినన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా, అలాగే ఒక జపనీస్ బ్యాంక్ ద్వారా, అలాగే ఏడీబీ బ్యాంక్ ద్వారా సమకూరుస్తున్నామని చెప్పడం జరిగింది, అప్పుగా సమకూరుస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ అప్పు తెచ్చేటప్పుడు వరల్డ్ బ్యాంక్ సాధారణంగా కొన్ని నిబంధనలు పెడుతూ ఉంటుంది, కొన్ని షరతులు విధిస్తూ ఉంటుంది. క్లియర్గా మీకు ఇచ్చిన సమాధానంలో కూడా నిబంధనలు, షరతులకు లోబడే ఈ ఖర్చు పెట్టాలి, దానికి సంబంధించి మానిటరింగ్ కూడా ఉంటుందని చెప్పింది కదా. ఖచ్చితంగా షరతులు ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు కూడా రాష్ట్ర ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదన్నా వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటప్పుడు కఠినమైనటువంటి నిబంధనలు దాంట్లో చేరుస్తారు కాబట్టి ఆ నిబంధనలు తూచా తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియాలి. అలాగే దీని రీపేమెంట్ ఎలా చేస్తే ఇప్పుడే అప్పుల భారంతో కుంగిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం మీద మరిన్ని అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక అప్పుకు పోతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అలాగే రాష్ట్రం జింబాబ్వే అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అన్నటువంటి ప్రశ్నించినటువంటి వీరు ఇప్పుడు ఏ విధంగా అప్పులు తెస్తున్నారు? పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. నిజానికి ఈ తీసుకొస్తున్నటువంటి అప్పులకు తాము కేవలం ఫెసిలిటేటర్ గానే వ్యవహరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో అప్పుల చెల్లింపులకు తామే బాధ్యత వహిస్తామనేటువంటి విషయాన్ని చెప్పకపోవడంతో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే దాని భారం పడేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ అప్పుకు విధించినటువంటి షరతులేంటి, నిబంధనలేంటి, ఏ ఏ సంస్థలను తాకట్టు పెట్టారు, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.